మీరు మొదటి నుంచి వింటలేదుగా, చెప్తే అర్థం చేసుకోవట్లేదుగా. జగన్మోహన్ రెడ్డి ఒక సైకో అని, అతను లండన్ వెళ్ళేది ఆ పిచ్చి మందులు వాడుకోవటానికి అని చెప్పేసి మీకు తెలియదా? అరే ప్రతి నిమిషం ఈ రాష్ట్రంలో ఒక్కసారి అవకాశం అని వచ్చేసి ఈ రాష్ట్రాన్ని పరిపాలన అనేటటువంటి పేరుతో వ్యాపారం చేసి దోచుకు తిన్నాడు. 3 ప్రాంతాల మధ్య 3 రాజధానులు అని చెప్పేసి స్థానికంగా రాజధాని ఎక్కడైతే కడతాడో అక్కడ ఒక దళితుని బలి చేశాడు. దళితుడిని ఎంపీ చేసింది దళితుల మీద ఉన్నటువంటి ప్రేమతో కాదు, అతని క్రైమ్ మెంటాలిటీ. కాబట్టి 3 రాజధానుల్ని ఇక్కడ నడిపాడు. రాజధాని అనేది ముందుకు వెళ్ళకుండా చేశాడు. సౌత్ ఆఫ్రికా మోడల్ ని అన్నాడు, 2 కాదు 3 అన్నాడు. అతన్ని శార్థం చేసుకోవటానికి 6 కూడా అనేవాడేమో. కాకపోతే ఇప్పుడు ఏదైతే రైతుల త్యాగాలకు ఒక విలువ ఇస్తూ, దేవుడు కరుణిస్తూ ఒక విజనరీ లీడర్ మళ్ళీ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులతో డిస్కస్ చేసిన తర్వాత రాబోయే కాలంలో తుగ్లక్ లాంటి రాజులు ఉంటారు. రాబోయే కాలంలో ఏదన్నా పొరపాటు జరిగి జగన్ రాయుడు కానీ జగన్ లాంటి మనస్తత్వం ఉన్న ఎవరైనా వస్తే రాజధానిని పాడు చేస్తారనే ఉద్దేశంతో 29 రాష్ట్రాలకు లేని గత్యంతరం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. అదే ప్రత్యేకమైనటువంటి గెజిట్ తో రాజధాని ఫలానా అని చెప్పుకోవాల్సినటువంటి దురదృష్టం వచ్చిందంటే కేవలం చీడ పురుగు లాంటి అమరావతి కదండి మెయిన్. అమరావతి లేనిది ఇదంతా రాజధాని లేదు కదా. ఏకైక రాజధాని కావాలంటే మనకు అదే కావాలి. 3 రాజధానులు అంటే ఇప్పటికే అందరూ నానా యాతలు పడుతుంటారు. ఇంతవరకు ఒక ఏరియా కూడా డెవలప్ కాకుండా అంతా ఇదిగా ఉంది. వైజాగ్ వెళ్ళేసరికి అందరూ వైజాగ్ వచ్చేసింది. మన గుంటూరుకు వచ్చేసరికి గుంటూరు జిల్లా ఒక రాజధాని పేరు మీద ఉంటుంది, కానీ మిగిలిన మనకు కూడా డెవలప్మెంట్ కనపడాలి. అది మనకు కూడా రాజధాని ఇప్పుడు తెనాలి ఏరియా ఉంది. తెనాలి ఇది పార్లమెంట్ మొన్నటి దాకా, ఇప్పుడు అది లేదు. అమరావతి అంటే వ్యతిరేకం కాదని అంటున్నారు అక్కడ, కానీ అక్కడికి వచ్చేసరికి మళ్ళీ బాయ్గాడ్ చేసి పారేశారు. బాయ్గాడ్ చేశారు. దాంట్లో కూడా పార్లమెంట్లో కూడా వైవి సుబ్బారెడ్డి గారు ఆయన ఇదిగా మాట్లాడేసి చేసి చేశాడు. మిగిలిన వాళ్ళు అసలు కొంతమంది అసలు కూడా మాట్లాడలేదు. ఆయన అక్కడే కదా ఎక్కువ. మేము ఇప్పుడు మిథున్ రెడ్డి కొద్దిగా మాట మాట్లాడాడు. అవినాష్ రెడ్డి అసలు వాయిసే లేదు. అసలు ఆయన మేలకుండా సైలెంట్ గా మావి గన్ అనేది అదే చివరికి ఆ గన్ అని పెట్టుకొచ్చాడు. మళ్ళీ దాన్ని ఆ గన్ అనేది తర్వాత మరి ఆలోచనలో ఏముందో మరి అది